ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అద్భుతమైన అమూల్యమైన వాక్యం ఏంటంటే, నిర్గమకాండం 2వ అధ్యాయం 8వ వచనంలో, ఫరో కుమార్తె ఆమెతో, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదను. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యములో ఉన్న సత్యం మేమంతా గ్రహించి అద్భుతమైన ఫలితాలు మేము చూసేట కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారు, గమనించాలి, ఇజ్రాయేలీలను కష్టపెట్టడమే తెలిసినటువంటి ఐగుప్తీయులకు ఈ చిన్నదాని మాటలను అంగీకరించి ఆ ప్రకారం చేసే హృదయాన్ని ఇచ్చిన దేవుడు స్తుతించబడునుగాక. హల్లెలూయా. మోసే అక్క ఫరో కుమార్తెకు చేసినటువంటి మనవిని ఆలకించి ఆ ప్రకారమే ఒక హెబ్రీ స్త్రీని పిలిపించుకుని తన కోసమే మోసేని పెంచమని చెప్పింది. అంతేకాకుండా మోసేని పెంచడానికి అతని తల్లినే అతనికి దాదిగా ఉండమంటూ జీతం కూడా ఇస్తానని చెప్పింది. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. ఫరో కుమార్తె మొదటిగా ఆ దాదికి పనిని గురించి చెప్పింది. తాను ఏం చెయ్యాలో, ఎవరి కోసం చెయ్యాలో తెలియజేసింది. ఆ తర్వాత అందుకు తగిన జీతం ఉంటుందని చెప్పింది. ముందుగా చెప్పింది పని గురించి, అయితే చివరగా చెప్పింది దాని ప్రయోజనం గురించి. కేవలం ఏం పని చేయాలో మాత్రమే చెప్పడం లేదు, కానీ ఆ పనిని ఎవరి కోసం చేయాలో కూడా చెప్తుంది. ఎందుకో మరి అవడానికి ఫరో కుమార్తె అయినప్పటికీ అన్యురాలే అయినా తనలో దేవుని స్వరూపాన్ని, తన క్రియలలో, మాటల్లో ఆయన ప్రవర్తనను కనపరుస్తూ ఉంది ఈ ఫరో కుమార్తె. ఇది నిజంగా ఆశ్చర్యమే కదా. ఎందుకంటే ఐగుప్తీయులు అన్య దేవతలను పూజించేవారు, వారు విగ్రహారాధికులు, నిజ దేవుని ఎరిగినటువంటి వారు. ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి విశ్వాసం వారికి లేదు, తెలియదు కూడా. అయినప్పటికీ కూడా ఈ రాకుమార్తె ప్రవర్తన దేవుని పని జరిగించడానికి ఎన్నుకోబడిన మోసేను కాపాడడంలో ఎంతో ప్రాధాన్యమైనటువంటిదిగా ఉంది. పాలిచ్చి పెంచడానికి జీతం ఇస్తానని చెప్పినటువంటి ఈమె కొరకు, ఈమె చేసిన వాటి కొరకు దేవుడు కూడా జీతం సిద్ధపరిచే ఉండుంటాడు. దేవుని ఉద్దేశం ముందుగా నీకు పనివ్వడం, దేవుని ఉద్దేశం నీకు ముందుగా పనివ్వడం, మొట్టమొదటిగా నీవు ఆయన కోసం పని చేయాలి అని కోరుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత దానివల్ల వచ్చేటువంటి మరి నీకు వచ్చే ప్రతిఫలం దేవుడు తెలియజేస్తాడు. ప్రభు ఇచ్చే ప్రతిఫలం నీవు పొందుకోవాలి అంటే ఆయన కొరకు, ఆయన ఇచ్చినటువంటి పనిని ఆయన చెప్పినట్లే చేయాలి. ఒకవేళ ఇప్పటికే ఎంతో కాలం నుండే దేవుడిచ్చిన పనే చేస్తున్నావు, కానీ దాని ప్రతిఫలాన్ని, అందుకు తగినటువంటి గుర్తింపును పొందుకోలేకపోతున్నానని అనుకుంటున్నావేమో. అయితే నీకోసమే ఆయన చెప్తున్న మాట, దేవుడు నమ్మదగిన వాడును, నీతిమంతుడు అని. వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు అని, తగిన సమయమందు ఆయనే నిన్ను దర్శిస్తాడు అని నమ్ము. ఆ సమయం వరకు బలమైన నీ దేవుని హస్తాల నీడలో దాగి ఉండు. మొదటగా దేవుడు నీకు అప్పగించిన పనిని దేవుడు చెప్పినట్లుగానే ఆయన కొరకే చేస్తూ ఉండు. నీకు రావాల్సిన జీతాన్ని ఆయన ఖచ్చితంగా నీకు అందిస్తాడు. దేవుని పని చేయకుండానే, ఆ పనిని ముగించకుండానే దానికోసం ప్రతిఫలం ఆశించడం, ఒక ఉన్నతమైన స్థితిని కోరుకుంటూ, అలా అయితేనే దేవుని పనిలో కొనసాగాలని అనుకుంటూ ఉంటే అంతకన్నా అవిధేయత ఇంకేమీ ఉంటుంది ప్రియులారా. ఎంతోమంది దేవుని కోసం తమ యొక్క సమస్తాన్ని విడిచి ఆయన సేవలో తమ జీవితాలు అంకితం చేసిన వారు కూడా ఉన్నారు. ఈ లోక గుర్తింపు కోసం ప్రోకలాడలేదు, కానీ ప్రభు వారి కోసం పరమందు దాచినటువంటి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని పని చేయడం ఒక భాగ్యంగా, ఒక గొప్ప భాగ్యంగా ఎంచి కొనసాగించు. ఎందుకంటే దాని ముగింపులో నీకు జీతం ఇచ్చేది నీ దేవుడే కానీ ఈ లోకం కాదు, ఈ లోక జనులు కాదు.
యేసయ్యా, నీ పనిని చేస్తూ ఆ పనిలో అవిధేయతను చూపించి ఉంటే నన్ను క్షమించు ప్రభా, మన్నించు ప్రభా అని ప్రార్థిస్తావా? ఒకవేళ పశ్చాత్తాపం నీలో వచ్చిందా? అయితే ఇది అనుకూల సమయం. దయచేసి నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ పని చేస్తూ నేను చేస్తున్నాను కానీ అందులో అవిధేయత చూపించాను, దయచేసి నన్ను క్షమించండి అయ్యా. నీవు నా కొరకు ఏర్పరిచినటువంటి ఈ యొక్క పనిని నీవు చెప్పినట్లే చేయడానికి నాకు శక్తి, కృప అనుగ్రహించండి దేవా. ఇతరులు గుర్తించాలనో, ఈ లోక భాగాలు కావాలనో, ఇప్పటి వరకు నీ పనిని జరిగించినట్లయితే నన్ను క్షమించి నీ కోసం, నీ చిత్తానుసారంగా పనిచేసేటువంటి ధన్యత నాకు ఈ తండ్రి. ప్రభువా, నా కోసం చేయాల్సిందంతా ఎప్పుడూ ఆ కలవరిలో నీవు చేసేసావు. ఇక నీ కొరకు నేను చేయాలి దేవా. నన్ను నీ కొరకు నీ ఇష్టానుసారమైన వ్యక్తిగా వాడుకొని నా జీవితం ద్వారా నీవే మహిమ తెచ్చుకోండి. నాకు కాదు ప్రభువా, నాకు కాదు. అన్ని విషయాల్లో నీకే సమస్త మహిమ ఘనత చెల్లాలి. నీ నామమే హెచ్చించబడాలి. నీవే నా యజమానుడు. నీ చేతి నీడ చాటు నన్ను దాచి ఉంచుము దేవా. నన్ను వాడుకుంటున్నందుకు వందనాలు దేవా. సమస్తము సమకూర్చి మేలు చేసే దేవా, నా ప్రార్థన ఆలకించి నా జీవితాన్ని దేవా ఉన్నతంగా చేసి వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.